నా చిన్నప్పటి నుంచి కల నా ఒక్కదానిదే కాదు. మన మిడిల్ క్లాస్‌లో ప్రతి ఒక్కరి కల ఒక్కసారైనా మనం ఫ్లైట్‌లో ట్రావెల్ చేయాలని. ఫైనల్లీ ఈరోజు నా కల నిజమవుతుంది. సో, మేమైతే బెంగుళూరు ఎయిర్‌పోర్ట్‌కి వచ్చేసాం. అసలు ఈ ఎయిర్‌పోర్ట్‌ని చూస్తుంటే కళ్ళు జిగేలు అంటున్నాయి. ఫస్ట్ మేమైతే మా బ్యాగ్స్‌ని స్కాన్ అండ్ వెయింగ్ చేయించుకొని మా బోర్డింగ్ పాసెస్ తీసుకొని ఇంకా లోపలికెళ్ళిపోయాం. ఇక్కడ ఇంకొక చెకింగ్ పాయింట్‌లో మా హ్యాండ్ బ్యాగ్స్ అండ్ బ్యాక్ ప్యాక్స్‌లో ఉన్న ఎలక్ట్రానిక్స్ ఐటెమ్స్ బయట పెట్టి స్కాన్ చేసాం. దాని తర్వాత ఫ్లైట్ ఇన్ఫర్మేషన్‌లో మా ఫ్లైట్‌కి రీచ్ అవ్వడానికి ఏ గేట్‌కి పోవాలో చూసుకొని అక్కడికి వెళ్ళిపోయాం. అక్కడ మనల్ని బస్‌లో పికప్ చేసుకుంటారు. అక్కడ నుంచి ఒక 3-4 మినిట్స్ టైం పడుతుంది మన ఫ్లైట్ దగ్గరికి పోనీకి. ఫైనల్లీ నా లైఫ్‌లో ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నా. పిచ్చ ఎక్సైటింగ్‌గా ఉండే. ఫ్లైట్‌లో ట్రావెల్ చేసిన మా ఫ్రెండ్స్ చాలా భయపెట్టించినారు నన్ను. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు మస్తు భయమైతదని. బట్ నాకలా ఏం అనిపించలేదు. నార్మల్‌గానే అనిపించింది. ఇక ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినాక 15-20 మినిట్స్ తర్వాత మాకైతే ఫుడ్ ఇచ్చినారు. పాస్తా అండ్ చాకో పుడింగ్. పాస్తా అస్సలు బాలేదు. పుడింగ్ మాత్రం ఓకే బాగుంది. అంతా ఓకే గాని అసలు మేమెక్కడికెళ్తున్నామో చెప్పలేదు కదా! గుజరాత్‌లో ఉన్న శ్రీకృష్ణుడి రాజ్యం ద్వారకకి, ఇంకా సోమనాథ్ అండ్ నాగేశ్వరం ఈ 2 జ్యోతిర్లింగాల దర్శనానికి పోతున్నాం. సో, అప్డేట్ కోసం లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హరే కృష్ణ.